అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాం. ఏమేం కావాలి? కావాల్సిన పదార్థాలేంటంటే ఎండు కొబ్బరి 2 కావాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఇంగువ, ఉప్పు. నేను ఇక్కడ 2 ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు తీసుకోండి. ముందర పొయ్యి వెలిగించుకోవాలి. దాని మీద ఒక పెనాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం నూనె వేసుకుని, నేను నూనె చాలా తక్కువ వాడతాను. అందుకోసమని ఒక 2 లేదా 3 అంతకుమించి ఎక్కువ వాడను. నేను 3 వేసుకున్నానంటే చాలా ఎక్కువ వేసుకున్నట్టు. పసుపు మంచిది కదా, అన్నిట్లోనూ పసుపు కొంచెం చిటికెడ వేస్తాను నేను. ఒక చిటికెడ పసుపు వేసిన తర్వాత నూనె తక్కువ వేసాను కదా, అందుకని మొత్తం అంతా దాన్ని పరిచేలాగా ఒకసారి తిప్పాను అనమాట. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి, కొంచెం ఎండుమిర్చి కూడా వేసి, 2 కొబ్బరి తీసుకున్నాను కాబట్టి 4 ఎండుమిర్చి వేసాను. ఎక్కువ ఎండుమిర్చి అక్కర్లేదు. దీన్ని బాగా వేయించుకోవాలి. బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోండి. ఒక చిటికెడ ఇంగువ కూడా వేసుకోండి. మనం తీసుకునే ఎండు కొబ్బరిని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. నేను 2 తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒక చెంచా తీసుకున్నాను అంతే. మాడిపోకుండా చూసుకోండి. వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోండి. బంగారు వర్ణంలో వచ్చేంత వరకు మాత్రం వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోండి. ఇది ఒకసారి చేసుకుని పెట్టేసుకుంటే మనం కొంచెం పెరుగు కలుపుకుని పచ్చడిలాగా చేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి అన్నం చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. కొంచెం పులుసుల్లోనూ వాటిల్లోనూ కూడా కొంచెం చిటికెడ వేసుకోవచ్చు. అలాగే కూరలు చేసుకునేటప్పుడు కూడా ఒక చెంచా ఇది వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను కొబ్బరి అన్నం చేశాను, ఈ పొడితోనే చేశాను. అది కూడా చూడండి, చాలా బాగా వస్తుంది. మాడిపోకుండా చూసుకోండి. నేను వేరుశనగలు, జీడిపప్పు కూడా వేశాను కదా, అవి కూడా కొంచెం వేగాలని చెప్పి నేను ఒక 5 నిమిషాలు అలా ఉంచాను. ఇప్పుడు చూసారా, మాడిపోలేదు. బంగారు వర్ణంలోనే ఉన్నాయి, నల్లగా మాడిపోలా. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని ముందర పొడి చేసుకోవాలి. ఒకసారో 2 సార్లు తిప్పితే పొడి అయిపోయింది కదా. ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్నాం కదా, అవన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపి ఒకసారి తిప్పండి. ఉప్పు వేసుకోవాలండో మర్చిపోకండి. ఉప్పు చెప్పలేదు అని ఉప్పు వేసుకోలేదు అన్నది. ఉప్పు కూడా వేసుకుని ఒకసారి పొడి కొట్టండి. మెత్తని పొడి చేసేసుకుంటే అన్ని రకాలుగాను అన్నిట్లోకి వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.